ఏ వారాల్లో ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుదనే వాటి గురించి పండితులు శాస్త్రాల్లో విపులంగా వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా ఒక్కో రోజు ఒక్కో స్వామికి ప్రత్యేకం కేటాయించి మరి చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం శనివారం అంటేనే ఎందుకంత ప్రత్యేకం అంటే, శనివారమే శ్రీవారిని పూజించటానికి గల కారణం. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం. ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. ఇక వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే. అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో భక్తులు ఆ రోజు దేవుడికి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలవు వెంకట నాయక అన్న నానుడి ప్రకారం కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించి బయటపడేసేవాడు ఆయనే అని విశ్వసిస్తారు. ఈ శనివారం రోజు వాడవాడల ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. మామూలు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనీశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా శ్రీనివాసుడు తమను అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.